వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. ఆర్డిటి బత్తలపల్లి కళ్యాణదుర్గము 150 బెడ్లు అయితే ఉన్నాయి. కానీ ఇంకా ఒక పెద్ద ఎత్తున మీరు నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్లమెంటు దృష్టికి పోతే కొంతవరకు అనంతపురం జిల్లాలో ఒక కరువు అనేది తీసేసేకి వీలుగా అవుతుంది. కానీ ఇలా మీరు నెగ్లెక్ట్ చేసి ఆర్డిటి గురించి చేస్తే ముఖ్యంగా పేద ప్రజలు చాలా ఇబ్బంది పడే రోజులు వస్తాయి. కానీ 20 సంవత్సరాలుగా వెనకైపోతుంది. అలా కాకూడదంటే మీరు పెద్ద ఎత్తున ఇండియా కూటమిలో పెట్టేస్తే పార్లమెంటు వినిపిస్తే కొంచెం బాగుంటుంది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఆర్డిటి లేకపోతే చాలా ఎస్సీ ఎస్టీలు చాలా ఇబ్బంది పడే రోజులు వస్తాయి. ముఖ్యంగా వెనకబడినది అంతో ఎంత అంటే ఒక ఎస్సీ ఎస్టీలు మిగతా వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేసినట్లయితుంది ఈ జిల్లాకి. కానీ ఈ జిల్లాకు సపోర్ట్ చేయకపోతే మరీ పూర్తిగా అనంతపురం జిల్లా దాదాపుగా ఇబ్బంది పడిస్తుంది. కానీ అలా ఇబ్బంది పడకూడదంటే మీరు శాయశక్తుల కృషి చేస్తే బాగుంటుంది. కానీ ముఖ్యంగా మనం అనంతపురం జిల్లాలోని గమనించిన ఆర్డిటిలో ప్రతి ఒక్క విషయానికి మన విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, మళ్ళీ వచ్చే కొన్ని ఫ్రాన్స్ లాంగ్వేజ్ అయితేనే ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ అయితేనేమి ఇలాంటివి ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ పోతే ఇది సాధ్యం కానిది. అలాంటి ఆర్డిటిని మీరు కాళ్ళ గర్భంలో తొక్కేస్తున్నారు. కాళ్ళ గర్భంలో తొక్కకూడదంటే మీలాంటి వాళ్ళు చాలా కృషి చేస్తే బాగుంటుంది. పెద్ద ఎత్తున ఇండియా కూటమిలో కలిపి పార్లమెంట్లో వినిపించాలా, కానీ అదే విషయంలో అసెంబ్లీలో వినిపించారు. కానీ ఇండియా కూటమి లాగా తీసుకుపోతే అనంతపురం జిల్లాలో ఒక 20 ఏళ్ళకి ఎన్నికపోకుండా ఈ కరువు ప్రాంతము మరి ముందుకు పోయేటట్టు చేస్తే బాగుంటుందని ప్రజలు ఎంతో జనం నష్టపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఒక విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి చాలా ఎన్నో రకాలుగా ఈ ఆర్డిటి మన పేదలను, ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఈ వెనకబడిన జాతులను తీసుకొని వస్తుందంటే ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రిలీజ్ చేసేది కొత్తగా రెన్యువల్ చేస్తే అంతకు చేస్తే కొంతవరకు అనంతపురంలో బడుగు వర్గాల వరకు మీరు ఎంతో సాయం చేసిన వారు అవుతారు.